కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్లో జరిగినటువంటి ఘటనపై ఎవరైతే ఉన్నారో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షగా ఈరోజు తన ఇంటి వద్ద దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే? అంటే ఇది ఒక యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. ఇది ఆ కాలేజీ గ్రౌండ్ తోటి నాకున్న ఎన్నో సంవత్సరాల నుంచి వాకింగ్ అదే అనుబంధంతో అక్కడ వాళ్ళందరూ కూడా కొంచెం పరిచయస్తులు ఉన్నారు బాగా. దాని మీద అక్కడ ఏదో ఇబ్బంది ఉందో జరుగుతూ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది 1-2 సార్లు మధ్యాహ్నం. దాన్ని వెళ్తా నేను ఏదో వేరే ప్రోగ్రామ్కి వెళ్తా ఒకసారి అతను కలిసి మాట్లాడదాం అంటే అక్కడికి వెళ్ళాక చిత్రం ఏంటంటే నేను చిక్కుల్లో ఇరుక్కున్నా అనుకోని సంఘటన జరిగి ఎవరో నన్ను ఏదో అన్నారని ఏదంటే నేను సడన్గా షార్ట్ టెంపర్తో గమ్ముని రియాక్ట్ అయ్యి పొరపాటుని అవడం జరిగింది. వెంటనే నేను రియలైజ్ అవ్వడం వెళ్ళి వెంటనే సారీ చెప్పడం జరిగింది. ఒకసారి కాదు 2 సార్లు 3-4 సార్లు సారీ చెప్పాం. అది కాకుండా వ్యక్తిగా ఆయనకి చెప్పిన వ్యవస్థగా ఆవేళ డాక్టర్లు కానీ కులాలకు కానీ ఏమన్నా ఉంటే ఆవేళ ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఎవరు కొంతమంది తప్ప చాలామంది రియలైజ్ అయ్యారు. వాళ్ళు కూడా నేను పొరపాటున చేశానని నమ్ముతూ ఉన్నారు చాలామంది. నమ్మని వాళ్ళు కూడా కొంచెం చెప్పాలా. అట్లాగే మా నాయకుడు అంత గొప్ప దీక్ష చేస్తున్న సమయంలో మనం ఇలాంటి పొరపాట్లు చేసినప్పుడు నాయకుడికి మచ్చ రాకూడదు అన్నటువంటి ఆలోచనతో నాకు ఒక సీట్ ఇచ్చి నన్ను ఇవాళ ఎమ్మెల్యే చేసి భిక్ష పెట్టినటువంటి నాయకుడికి మచ్చ రాకూడదు. ఎవడో చేసిన తప్పుకి ఆయన దీక్ష చేస్తుంటే నేను ఇక్కడ తప్పు చేసి మాట్లాడడం ఊరుకోవడం ఎందుకని చెప్పి నేను ఆయన అనుసరించి ఈ దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను సోదరులకి, నేను ఏ రోజు ఒక కులం మనిషిని కాదు, ఒక వర్గం మనిషిని కాదు, ఒక వృత్తి మనిషిని కాదు. నేను అన్ని వృత్తులు నాకంటూ నేనే అనేక వ్యాపారాలు చేశాను. అన్ని వృత్తుల్లో ఉన్నాను. అన్ని సంఘాలతో కలిసి తిరిగాను, అందరితో కలిసి తిరిగినటువంటి వ్యక్తి. నేను ఒకటి అడుగుతాను, హర్ష కుమార్ గారు నేను కలిసి ఉదయ్ భాస్కర్ కేసు మీ ఇద్దరు లేకపోతే హర్ష కుమార్ గారు నేను లేకపోతే ఆవేళ ఆ కేసు ఎటో పోను. ఆవేళ మేము టైంకి అక్కడ వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ని వాళ్ళ భార్యని వాళ్ళందరినీ బయటికి వెళ్ళకుండా ఆవేళ ఆనాడున్న పోలీసులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆపేస్తూ ఉంటే మేము ఇద్దరు వెళ్ళి హర్ష కుమార్ గారు నేను వెళ్ళి లోపలికి పంపించి చేసాం. అప్పుడు నేనేమో కులానికి చేయలేదు కదా. అతను మా పైపచ్చి నాకు చుట్టం అవుతాడు కూడా అతను. కానీ విషయం దగ్గరకు వచ్చినాక విషయం కింద ఉండడం నాకు అలవాటు చిన్న పొరపాటు కూడా చేశాను. కాబట్టి ఆ పొరపాటుకి 1-10 సార్లు నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. ఎందుకంటే దీన్ని ఇక్కడితో క్లోజ్ చేద్దామని. అంటే వాళ్ళిద్దరి ఇంటెన్షన్ ఎలా ఉందంటే, కళ్యాణ్ గారి ఇంటెన్షను చంద్రబాబు గారి ఇంటెన్షన్ ఎలా ఉందంటే, ఈ వైసీపీ రాష్ట్రంలో గొడవలు చేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని సాగుగా చూపించి బయట నుంచి పెట్టుబడులు రావు, ఏమీ రాకుండా చేద్దాం అన్నట్టు ఒక ఆలోచనతో వైసీపీ కథ నడుపుతూ ఉంది. ఇలాంటప్పుడు అన్నెసరీ డిస్టర్బెన్సెస్ తీసుకొచ్చి ఆ డిస్టర్బెన్సెస్కి మన ఎమ్మెల్యేలే కారణం అయితే రేపు పొద్దున్న బయట నుంచి ఎవరు వస్తారు, పెట్టుబడులు ఏం పెడతారు, ఏం చేస్తారు, ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివన్నీ చేస్తారని అన్నీ దృష్టిలో పెట్టుకుని పొరపాటుని వెంటనే సరిదిద్దుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. అంటే క్రమశిక్షణ మారిపోయారు జనసేన పార్టీ. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా రిలీజ్ అవ్వడం, అలాగే జన సైనికులు కూడా మీరు ఈ సందేశం ఏమేమిపోతున్నారు జనరల్? మా నాయకుడు మాకు ఇచ్చిన సందేహాన్ని నేను ఇవాళ అమలుపరిచాను. ఎందుకంటే ఓర్పుగా ఉండండి అని చెప్పాడు ఆయన. ఎప్పుడు చెప్పినా ఎప్పుడన్నా ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన చెప్పాల్సిన రీతిలో చెప్తాడు. చెప్పకపోతే కొన్నిసార్లు అట్లా కూడా చెప్తాడు. కానీ మమ్మల్ని ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడూ రెచ్చగొట్టలేదు. ఎప్పుడూ కూడా మమ్మల్ని ఓర్పుగానే చేయమన్నాడు. ఓర్పుగానే నడిచాం. ఈ 6 సంవత్సరాల్లో ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అందులో భాగం ఇది కూడా అమలు చేస్తాను. అంటే డాక్టర్ కూడా మీ స్నేహితుడని కూడా విన్నాం, అతను మాస్క్ ఉండడం వల్ల గుర్తించలేకపోయారని చెప్పడం కూడా జరిగింది. స్నేహితుడే కాదన్నది కాదు, నేను అసలు ఆయన డాక్టర్ అనుకోలే. ఎవరో చంపిడి ఎవరో అక్కడ అన్నాడు. డిపార్ట్మెంట్ తరఫున వచ్చి ఎవరో మాట్లాడుతున్నారు అక్కడ అంటే మిమ్మల్ని కూడా తిడుతున్నాడు అంటే నేను ఆవేశంగా ఏమి వెళ్ళిన తర్వాత మాస్క్ తీసాక చూసాక లైట్లు అయ్యి పడ్డదని చూసాక తర్వాత డాక్టర్ గారు చాలా మంచోడు. ఆయన డాక్టర్ గారు మాకు పరిచయం, ఆశ్చర్యంలో గట్రా ఎప్పుడు తగులుతూ ఉంటారు. మేము ఏదో కేసుల మీద వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు పాపం అన్ని కోఆపరేట్ చేస్తూ ఉంటాడు. పంచనామా జరిగేదాకా ఆయన దగ్గర కూర్చుంటాం. చాలా మంచివాడు. వేళ ఉదయం కూడా నేను ఈ దీక్ష మొదలెట్టే ముందు డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి చట్టం దాని పని చేసుకొని డాక్టర్ గారు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఆఫీస్ నుంచి, దాన్ని నేను మిమ్మల్ని వెనక్కి తీసుకోమని కానీ ఏం నేను అడగట్లేదు. కానీ నాకు బాధ అనిపించి
చెప్పడానికి వచ్చి నేను కూర్చుంటున్నాను అని చెప్పేసి వచ్చాను అంతేనండి. అంతకుమించి ఎందుకంటే దీన్ని కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక లైన్లో వెళ్తున్నప్పుడు నేను ఆ లైన్ తప్ప వెళ్ళకూడదు అన్నది లైన్ దాటాను, సరి చేసుకున్నాను అంతే. ఇప్పుడు స్పందన చూస్తే కార్యకర్తలు కావచ్చు, మీ నియోజకవర్గం వాసులు అందరూ కూడా భారీగా 70,000 మెజార్టీ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా వచ్చి మీకు సంఘీభావం కూడా తెలుపుతున్నారు. ఎలా ఉంది వాళ్ళ నుండి స్పందన కూడా? వాళ్ళందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మన నన్ను ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. మంచి నిర్ణయం, మీరేం బాధపడకండి, మేమంతా మీకు అండగా ఉన్నాం, ఏం పర్లేదని చెప్తా ఉన్నారు. నేను కూడా వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను, మన నిర్ణయం మన నాయకుడు మెచ్చే విధంగానే ప్రజలు మెచ్చే విధంగానే ఉండాలి. కాబట్టి ఈ నిర్ణయం నా నాయకుడికి ప్రజలకి కూడా నచ్చుతుందని నేను అనుకుంటా ఉన్నాను. పొరపాటు చేశాను, సరిదిద్దుకున్నాను. ఎవరైనా మనిషి అన్న తర్వాత పొరపాట్లు చేస్తాడు, సరిదిద్దుకోవాలి, అది చేసుకోవాలని నా సందేశం. చూస్తున్నా ఇది పరిస్థితి. సంఘీభావం అయితే తెలియజేస్తున్నారు పలువురు అందరూ కూడా. ఏదైతే ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకి అయితే సంఘీభావం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ క్షణంలో జరిగినటువంటి తప్పుకు ఇక్కడ భారీగా ఇక్కడ ఎంతమంది చేరుకున్నటువంటి దృశ్యాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ ఎంతమంది నాయకులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఆయనకైతే సంఘీభావం అయితే తెలియజేస్తున్నారు. ఆయన చేసినటువంటి ఆ రోజు కాలేజ్ ఆర్ఎంసీ గ్రౌండ్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఉద్రేకపూర్వకంగా జరిగినటువంటి ఘటన కావడంతోనే తమ నాయకుడు ఇటువంటి తప్పు వాళ్ళు చేయకూడదు, జనసేన కార్యకర్తలకి సందేశం ఇచ్చే విధంగా ఒక పక్కన ఆయన దీక్ష చేపడుతున్నారు. ఆ విధంగానే నేను కూడా ఈ జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దుకునేందుకు, అలాగే ఇక్కడ భారీ ఎత్తున ఈరోజు తన ఇంటి వద్దనే ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షగా చేపట్టి అక్కడ ఉన్నటువంటి నా కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున వచ్చి అలాగే కూడా ఇటువంటి కార్యక్రమం మంచి వాళ్ళకి తప్పును సరిదిద్దుకునేందుకు ఈ విధంగా వచ్చి సంఘీభావం పరివారైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయం డాక్టర్ గారు కూడా ఈరోజు ఉదయం ఆయన కూడా కలిసి ఆ కేసు ఏదైతే ఉందో దాని ప్రాసెస్ మరో పక్కన జరుగుతుంది. కానీ నాకు వేరేగా దీనిపై జరిగినటువంటి పొరపాటు ఏదైతే ఉందో తప్పు సరిదిద్దుకునే విధంగా ప్రాయశ్చిత్త దీక్షగా ఈరోజు ఇంటికాడ చేసేందుకు మొత్తం అందరూ కూడా కార్యకర్తలతో కూడా పలువురు కూడా చేస్తున్నటువంటి సంఘీభావం తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. జనసేన అంటే క్రమశిక్షణ గల పార్టీ, నాయకుడు ఈ విధంగా ఉండకూడదని మా నాయకుడు చెప్పినటువంటి సందేశం మేరకు వాళ్ళకి క్షమాపణ చెప్పడమే కాకుండా ఈరోజు సంఘీభావ దీక్షగా ఇంటి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్తున్నా. నా పంతం నానాజీ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.